భారతదేశంలో చొరబడే బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసేందుకు సీరియస్ అడుగులు వేసడం ఒక ఎత్తు, ఏరియా మొత్తం కంచె వేయడం మరొక ఎత్తు. ఇప్పుడు ఆ కంచె వేసేటటువంటి యాక్టివిటీ సీరియస్గా జరుగుతుంది. బెంగాల్ దగ్గర బంగ్లాదేశ్కి బెంగాల్కు ఉన్న బోర్డర్ ఏకంగా 2216 కిలోమీటర్లు. ఇందులో 1647 కిలోమీటర్లు ఇప్పటికే ఫెన్సింగ్ వేసేశారు. ఇంకా 569 కిలోమీటర్లు వేయాల్సి ఉంది. అయితే ఇందులో దీనికి గాను 112 ఇది టోటల్గా ఇదంతా పూర్తయితే బోర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ 112,780 కిలోమీటర్లు పూర్తయినట్టు అవుతుంది. 456 కిలోమీటర్ల పరిధిలో నాన్ ఫీజిబుల్ అంటే అక్కడ వేయడం అనవసరం అన్నటువంటి రూట్లోకి వచ్చారు. మళ్ళీ దాని నుంచి ఎక్కడ వస్తారో అన్నటువంటి చర్చ ఉంది. అదే సందర్భంలో వెస్ట్ బెంగాల్ ఈ అదనపు ఈ 456 కిలోమీటర్ల ఏరియాలో 77 కిలోమీటర్ల మేర భూ సమీకరణ చేయాలి, అంటే భూ సేకరణ చేయాలి అక్కడ, అంటే డబ్బులు ఇచ్చి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. అది ఇవ్వట్లేదు. అలాగే ఇప్పుడు ఈ ఫెన్సింగ్ వేయడానికి వీలుండి వేయకుండా ఆగినటువంటిది ఒక 378 కిలోమీటర్లు. అక్కడేమో ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వట్లేదు. ఓవరాల్గా ఇంకొక 148 కిలోమీటర్లు వచ్చేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇస్తానంటుంది. ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటిది. అయితే బెంగాల్లో భారీ ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశీయుల్ని రానియకుండా చేయడానికి చేస్తుంది, కానీ మమతా బెనర్జీ మాత్రం తెలివిగా అవతల వాళ్ళకి సపోర్ట్ చేసుకొస్తుంది.